సూపర్ 6 హామీలు ఏదైతే హామీలు ఇచ్చి పిల్లనిచ్చిన సొంత మామకి ఎలా అయితే వెన్నుపోటు పొడిచారో చంద్రబాబు నాయుడు గారు సుమారు 5 కోట్ల మంది ప్రజలకి ఈ అబద్ధపు హామీల ద్వారా గద్దెనెక్కి మరి ఆయన వెన్నుపోటు పోవడం జరిగింది. దానికి పర్యవసానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వెన్నుపోటు దినోత్సవాన్ని 4వ తారీఖున జరుపుకోవడం జరుగుతూ ఉంది. దాని నిమిత్త సమాయత్త నిమిత్తం ఈ రోజు నియోజకవర్గ స్థాయి మీటింగ్ ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఎందుకంటే సంక్షేమం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆయన ఇచ్చిన హామీల్ని కష్టకాలంలో కూడా పౌరుల కష్టకాలంలో కూడా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో జమ చేసిన విధానం మనం చూసాం. అలాగే తెల్లవారుజాము 4 గంటల నుంచి పెన్షన్ చేరవేసే విధానాన్ని గమనించే ప్రజలు ఈ రోజు రేషన్ కోసం ఇంటింటికి తీసుకువచ్చి రేషన్ ఇంటికాడికి ఇవ్వడం గమనించే ప్రజలు ఈ రోజు అవన్నీ కూడా ఒకటి అటకెక్కించుకోవడం జరుగుతూ ఉంది. రేషన్ షాపులు రేషన్ మళ్ళీ డీలర్ని ఓపెన్ చేసి ఈ వాహనాల్ని మరి రద్దు చేయడం జరిగింది 1వ తారీఖు నుంచి. ప్రజలు మరి రోడ్డు ఎక్కి మళ్ళీ 10 కిలోమీటర్ 5 కిలోమీటర్ 3 కిలోమీటర్ నడిచి వచ్చి లైన్లో నుంచి మళ్ళీ రేషన్ కోసం పడిగాపులు కావడం పనులు మానుకొని రావడం గమనించాం మనం. ఇవన్నీ కూడా ప్రజలకి చిన్న మోసాలని సంవత్సర కాలం టైం ఇచ్చాం. సంవత్సర కాలంలో ఎక్కడా కూడా ఒక్క పథకాన్ని కూడా ఒక్క ఫ్యాక్షన్ తప్ప ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన్ని పోలేదు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని తెలియజేయడం కోసం ఈ వెన్నుపోటు దినాన్ని మరి పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో ఉంగుటూరు హెడ్ క్వార్టర్లో 4వ తారీఖున వేలాదిగా మరి కార్యకర్తలు నాయకులు ప్రజలతోటి మేము నిరసన తెలియజేయబోతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు రోడ్డెక్కితేనే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు అలవగిన వాగ్దానాలు గెలవడం కోసమే సుమారు 50,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఖర్చు పెడితేనే ఖజానాకి ఇబ్బంది పడే పరిస్థితుల్లో సుమారు 1,50,000 కోట్లు ఖర్చు పెడతాను, 1,50,000 కోట్ల రూపాయలు నేను ప్రజలకు ఇస్తాను, బట్ నేరుగా వాళ్ళకి అకౌంట్లో జమ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని హామీల్ని ఈ ఇచ్చిన సూపర్ 6 కాదు సుమారు 150 హామీలు ఇచ్చాడు. ఈ రోజుకి ఒక్క హామీ కూడా ఒక పెన్షన్ తప్ప ఒక్క హామీ కూడా ఏది నెరవేర్చలేదు. కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నెరవేర్చాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రధాన ప్రతిపక్షం మీద. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఆ మాయ మాటలకు మోసపోయినటువంటి ప్రజలు ఉన్నారో వారి ఆగ్రహం ముందు ఎవరైనా ఎదురుపే వాళ్ళందరూ కూడా రేపు రేటెక్కిపోతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ నిరసనని తెలియజేయబోతా ఉన్నారు. ప్రజాగ్రహం ఎలా ఉంటుందో రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు 4వ తారీఖున రుచి చూడబోతా ఉన్నారు. ఇవాళ చెప్తున్నారు రేపు పొద్దున ఏదో దీపావళి సంక్రాంతి పండుగలాగా రేపు పొద్దున ప్రజలందరూ రోడ్డు మీద వచ్చి మన సంవత్సర కాల పరిపాలనని పండుగ జరుపుకోవాలి, బాంబులు పేల్చి చొవ్వలు వేయాలి, ఇంటికి దీపాలు ఇచ్చారు. ఏమిటి దీపాలు? నీళ్లు పెడితే దీపాలు వెళ్తాయి. ఏదైనా మన ఏదైనా ద్వాపరయోగం లేకపోతే కొత్త యుగాల అప్పుడు ఏదో ప్రమిదలో నీళ్లు పోసి ఒత్తి పెడితే వెలిగించేవారు అని చెప్పేవారు పుణ్యాతులు ఆ రోజుల్లో. ఈ రోజు కనీసం ఇంట్లో దీపాలు పెట్టిన కిరసాలు లేదు. దాంట్లో 5 ఏళ్ళు ఉంటే వెళ్తా సరిపడేటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆధారం లేదు, ఒక పథకం అమలు లేదు. పిల్లలు స్కూల్ పంపించాలంటే ఫీజు కట్టే డబ్బులు ఆధారం లేదు. సంవత్సర కాలం 3 పిల్లలు 4 పిల్లలు మీరు 5 పిల్లలు కానండి 5 ఏళ్ళు 75 ఇస్తారని చెప్పి వాగ్దానం గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఉన్న ఒక పిల్లవాడికి జగన్మోహన్ ఇచ్చే డబ్బులు కూడా ఈ రోజున మిస్ చేశాడు. జగన్మోహన్ గారు అంటే చక్కగా ఇంటికి 15,000 రూపాయలు ప్రతి పిల్లవాడికి ఇచ్చేవాడు. సుమారు నా నియోజకవర్గంలో చూసుకుంటే 5 సంవత్సరాల కాలంలో సుమారు 1,820 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం ద్వారా రెగ్యులర్ ఇచ్చిన పథకాలు లేదు, ఈ రోడ్లు ఇల్లు లేదా ఇల్లు స్థలాలు ఇల్లు అవి కాకుండా కేవలం సంక్షేమ పథకాలతో 1,823 కోట్ల రూపాయలు జగన్మోహన్ గారు నా నియోజకవర్గంలో సంక్షేమంతో బటన్ నేరుగా అకౌంట్ లో జమ చేస్తే ఈ రోజుకి పెన్షన్ తప్ప ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసే వరకు మేము అందరూ పోరాటం చేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.